హాయ్ హలో విరాట్‌గా కిచెన్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ విజయని మాట్లాడుతున్నాను. ఈరోజు ముంబై స్ట్రీట్ ఫుడ్ అయిన వడా పావ్ తయారు చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీగా ఉంటుందండి. ఒకసారైనా ట్రై చేయాల్సిందే. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తయారు చేస్తూ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా తయారైపోతుంది అనమాట. వీకెండ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్గా తినాలంటే ఒకసారి ట్రై చేద్దాం. ఇదిగోండి పచ్చి అరటికాయ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు బంగాళదుంప కూడా తీసుకోవచ్చు. బంగాళదుంప చేయొచ్చు, అరటికాయ కూడా చేయొచ్చు. కానీ ఎక్కువ టేస్ట్గా ఉండేది మటుకు అరటికాయతోనే. మంచి అరోమా వస్తుంది, వడ బాగుంటుంది. ఆల్రెడీ నేను నీళ్ళు వేడి చేసుకున్నాను, చిటికెడు పసుపు వేసుకున్నాను. అరటికాయ ముక్కలు సన్నగా మజ్జిగ తగులుకుని నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుందాం. ఒక పక్కన అది ఉడుకుతున్న లోపు మనం ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. అది శుభ్రం చేసుకున్నాను నీళ్ళతో. అది ఒక కట్ట ఇలా కచ్చాపచ్చగా కట్ చేసి వేసుకుందాం. అలాగే ఒక పుదీనా కట్ట ఒలిసి పెట్టుకున్నాను. అది నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇది కారం తక్కువ ఉందని చెప్పి నేను 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీరు కావాలంటే మీ పచ్చిమిరపకాయలు బట్టి వేసుకోండి, కారాన్ని బట్టి. అలాగే చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు స్కిన్ తీసేసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు చూసి వేసుకోవాలి టేస్ట్ని తగ్గట్టు. అలాగే 2 నిమ్మకాయ రసం అండి, చిన్న నిమ్మకాయలు 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాక గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది గ్రీన్ చట్నీ తయారన్నమాట, రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా అరటికాయ ముక్కలు ఉడకలేదు కాబట్టి ఈ లోపల శనగపిండి కలిపేసుకుందాం. 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, పసుపు, చిటికెడు 1 టీ స్పూన్ వచ్చేసి కారం, పొడిపిండి ఇలా కలిపేసుకుందాం. చిటికెడు తినే సోడా కూడా వేసుకుందాం అన్నమాట. ఇదిగోండి ఇలా వేసేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. కొంచెం టైట్గా కలపాలి కాబట్టి కొంచెంగా వేసుకొని చూసుకుంటూ కలుపుకుందాం. శనగపిండి త్వరగా జారుగా అయిపోతుంది కాబట్టి కొంచెం టైట్గానే కలుపుకోవాలి. ఇలాగా చూసుకుంటూ కలుపుకుందామండి. ఇలాగా చూసుకుంటూ అలా కొంచెం టైట్గా కలుపుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం కలిపే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా కలుపుకుందాం. చూసారా, ఉండలు లేకుండా ఇలాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం అన్నమాట. ఇదిగోండి శనగపిండి నూనెలో వేసుకున్నప్పుడు చాలా జారుగా అయిపోతుంది, త్వరగా వేగిపోతుంది కాబట్టి కొంచెం తిక్కుగానే కలుపుకుందాం అన్నమాట. ఇలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలాగా చూడండి. ఇది చుట్టాలు వచ్చినప్పుడు, బర్త్డే ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకుందాం. ముందుగానే అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో చిటికలో రెడీ చేసి ఇచ్చేయచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మంచి ఫంక్షన్ ఇది వస్తుందన్నమాట మనకి. ఇదిగోండి అరటికాయ ముక్కలు ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం చల్లారేదాకా. ఈ లోపల ఇంకోటి పౌడర్ తయారు చేసుకుందాం. ఇది చిన్న ఎల్లుల్లిపాయని స్కిన్తోనే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుందాం. ఇలాగా దంచి పెట్టుకొని వేసుకుందాం. దాంట్లో ఎండు కొబ్బరి పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే మన ఎండు కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇలాగా ఉప్పు కొద్దిగా వేసుకుందాం, కారం కొంచెం ఎక్కువ పడుతుంది వేసుకుందాం. అలా కలిపేసుకుందాం అన్నమాట. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందాం. ఇలాగా కలిపి పెట్టేసుకుందాం. ఈ పౌడర్ లేకపోతే ఈ డిష్కి మంచి అరోమా రాదండి. ఈ పౌడర్ కలుగుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఈ పౌడర్ ఉంటేనే బాగుంటుంది. వడపావుకి మంచి టేస్ట్ ఉంది. ఇదిగోండి ఇవి చల్లగా అయిపోయినాయి. స్కిన్ తీసేసుకుందాం. ఇలాగా ఇదిగోండి
ఇలా స్లోగా తీసేసుకుందాం స్కిన్ చక్కగా. అంటే ఇలాగ పెద్ద టైం టేకింగ్ ఏం కాదండి, మనం ప్లాన్ చేసుకుంటే త్వరగానే అయిపోతుంది. డిష్ మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయాల్సిందే. ఎప్పటికైనా చేస్తూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది కదా, అట్లాగే అనిపిస్తుంది. ఇది ఇలాగా కచ్చాగా కట్ చేసి పెట్టేసుకుందాం. కచ్చాగా కట్ చేసి పెట్టుకుని దీని మీద 1 టీ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ ఉప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అట్లాగే కారం, పసుపు కొద్దిగా వేసుకొని ఈ మసాలాకు సరిపోయినట్టు వేసుకుందాం అన్నమాట. వీటి వరకే వేసుకోవాలి మసాలా, ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోండి. చూసుకొని ఇదిగోండి ఇలా జంటలుగా కలిపేసుకుందాం. మరీ పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం ముక్కలు తగలాలన్నమాట. అప్పుడే మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అరటికాయ. ఇదిగోండి ఇలాగా వడల్లాగా ఒత్తి పెట్టేసుకుందాం. ఇలాగా చక్కగా ముద్దలు చేసుకొని వడలు చేసి పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించేసాను ఆల్రెడీ, నేను నూనె పెట్టేసుకున్నాను. నూనె వేడవుతూ ఉందండి. ఈ లోపల మనం వడలు వత్తేసుకుందాం అన్నమాట. ఒకసారి చూసారా ఎంత చక్కగా చేసేసుకోవచ్చు. ఇలాగా తయారైపోయింది కదా. ఈ టైంలో మనం నూనె వేడి అయింది ఆల్రెడీ. ఇలాగా శనగపిండి కూడా పక్కన పెట్టుకున్నాం కాబట్టి నానిపోయింది, చక్కగా సెట్ అయిపోయింది అనమాట శనగపిండి. ఇదిగోండి నూనె ఆల్రెడీ వేడి చేస్తున్నాను కదా, వేడి అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు ఇలా వేసుకుందాం. ఇలాగ స్లోగా వేసుకోవాలంటే జాగ్రత్త. ఇలాగ వేసుకుంటే బాగుంటుంది. ఇది మంట తక్కువలోనే పెట్టుకుందాం, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. శనగపిండి మాడిపోయిన టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకుంటే మంచి కలరు, మంచి టేస్ట్ అన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. చూసుకుందాం, చూడండి త్వరగా వేగిపోతుంది శనగపిండి కాబట్టి ఇలా చూసుకొని నీట్గా వేయించుకుందాం. ఇలాగే తినాలనిపిస్తుంది కదా, ఇలాగే తినాలనిపిస్తుంది. కానీ వడలో పెట్టుకొని తింటే, పావులో మధ్యలో పెట్టుకొని చట్నీ వేసుకొని తింటే ఇంకెట్లా ఉంటుందో ఆలోచించండి. ట్రై చేయండి. చూడండి వేగిపోయినాయి చక్కగా. ఒక పొయ్యి మీద వచ్చేసి నేను ఇలాగ పెనం పెట్టుకున్నాను. పెనం మీద బజ్జీ పావు అంటారు కదా, ఆ పావు తెచ్చుకొని ఇలాగ పెనం మీద వేడి చేసుకోవాలండి. ఎందుకంటే అవి కొద్దిగా డ్రైగా ఉంటాయి. బటర్ ఏమి వేయదండి, పూర్తిగా ఒకసారి పావును వేడి చేసుకుంటే మెత్తగా ఉంటాయి కాబట్టి, అవి ఎక్కడ చేసి ఉంటాయి కాబట్టి డ్రైగా అయిపోయి ఉంటాయి. అందుకని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నాను. ఒకవేళ మీరు పావు తెచ్చుకుంటే సాఫ్ట్గా ఉంటే అలాగే సాఫ్ట్ పావు పెట్టేసి చేసేయచ్చు. లేదంటే ఒకసారి పొయ్యి మీద పెడితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకున్నాం. అన్నీ హెల్తీగా ఉంటాయి. మిర్చి నేను నూనెలో వేడి చేసాను. మీ ఇంట్లో తినేవాళ్ళు అంటే ఇలాగా నూనెలో వేయించి ఇచ్చేయచ్చు. మిర్చి దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. మహారాష్ట్ర డిష్, టేస్టీ, హెల్తీ, ఈజీ టు మేక్.